కొత్త హీరోలతో చేసినప్పుడు ఇలాగ నాలాగా కొంత గ్యాప్ వచ్చి అప్పుడప్పుడు సినిమాలు తీస్తుంటాను. నేను కంటిన్యూస్ సినిమాలు తీసిన సందర్భం కూడా లేదు. ఈసారి ఎక్కువ గ్యాప్ వచ్చింది కదా. వచ్చినప్పుడు నేను ఒక 4-5 ఈవెంట్లు ఎక్కువ చేసి అవి కూడా చేస్తే అవి ర్యాండమ్గా చూసే, అంటే మీరు కాకుండా బయట జనాలు ఉంటారు కదా, మన సినిమా ఇండస్ట్రీ కాకుండా మీకైతే విసుగు వస్తుంటుంది. వైవిఎస్ ప్రెస్ మీట్ పెట్టాడంట, మళ్ళీ పెట్టాడంట మనలో జరుగుతుంటుంది. అది నాకు కూడా వినపడుతుంటాయి. నేను కూడా మారువేషం వేసుకుని మీ మధ్యలో తిరుగుతుంటా, మీకు తెలియదు ఆ విషయం. మళ్ళీ పెట్టాడంటే ఏమైనా చేదస్తామో అనుకుంటుంటారు మీరు. సో కానీ నేను అనుకునేది ఏంటంటే, సామాన్య ప్రజలకి వాళ్ళు జనరల్గా చేసే సర్ఫింగ్లో ఎక్కడో చోట పాపప్ అవుద్ది నా న్యూస్. ఓహో ఇతను ప్రాజెక్ట్ చేస్తున్నాడు అనుకుంటా, మళ్ళీ వైవిఎస్ చౌదరి ఏదో ప్రాజెక్ట్ చేస్తున్నాడు అనుకుంటా అని వాళ్ళకి 4-5 ప్రెస్ మీట్ల తర్వాత ఒకసారి న్యూస్ వాళ్ళ బ్రెయిన్ హిట్ అవుద్ది. దట్ ఈజ్ మై టార్గెట్. సో నా సినిమా, నేను సినిమా తీస్తున్నాననేది వాళ్ళకి తెలిస్తే రావాలా వద్దనేది వాళ్ళ ఇష్టం అనమాట. వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది అది. కానీ నా క్వశ్చన్కి ఆన్సర్ రాలేదు సార్. అది ఎప్పుడు తీస్తాననేది, రిలీజ్ అదే ఎప్పుడు రిలీజ్ అనేది వన్స్, ఇప్పుడు నేను కొత్త వాళ్ళు తీస్తున్నా అది చెప్పాను ఏంటంటే, అది వన్స్ మొదటి షెడ్యూల్ రోల్ అయిన తర్వాత ఇదేంటంటే ఇది మిద్దంగా కొత్త వాళ్ళు ఎంత ఇండస్ట్రియస్ అవుట్పుట్ని ఇస్తున్నారు బయటికి. మొదట కదా, ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నారు కదా వాళ్ళు. 1 డే నేను ప్లాన్ చేశాను, వాళ్ళు 1 డేలో చేసేయగలుగుతుంటే నేను వర్కింగ్ డేస్ని బట్టి రిలీజ్ డేట్ని ఒక ఎండ్కి రాగలను, ఒక కన్క్లూజన్ రాగలను. వాళ్ళు 1 డే అవుట్పుట్ని 2 డేస్లో ఇవ్వగలుగుతున్నారు అనుకో, మొదటి రోజు నాకు అర్థం అవుద్ది. సో వర్కింగ్ డేస్ని బట్టి రిలీజ్ డేట్ ఫైనలైజ్ అవుద్ది. అప్పుడు దాన్ని బట్టి అక్కడ ఆస్పీషియస్ డేట్ చూసుకుని, మీరు చెప్పినట్టుగా ఫస్ట్ మీకు చెప్తాను, ఆ దగ్గరలో ఉన్న ఒక మంచి డేట్ చూసుకుని ఆ డేట్ ప్రకారం నేను రిలీజ్ చేస్తాను. నిజంగానే డెఫినెట్గా ఈ రెలవెంట్గా ఉండేది, నేను ఇంతకు ప్లాన్ చేసినట్టుగా ఏదో ఒక రెలవెంట్ డేట్ చూసుకుంటప్పుడు May 1 అనేది చూసుకున్నాను లాయర్కి. ఎందుకంటే హాలిడే వస్తుంది, ఒక కార్మికుడు ప్రొడ్యూసర్ అయ్యి ఫస్ట్ టైం తీస్తున్నాడు కాబట్టి, నేను కార్మికుడిని కాబట్టి ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ అయ్యాను కాబట్టి మే డే రోజున రిలీజ్ చేశాను లాయర్ బొమ్మరిల్లు అనే బ్యానర్ పెట్టి ఓనర్షిప్ లాగా రిలీజ్ అవుతుంది కాబట్టి May 1 రిలీజ్ చేశాను లాయర్. అట్లా రెలవెంట్గా ఒక డేట్ చూస్తాను. మీరు చెప్పిన ఆలోచనలో నిజం ఉంది. అప్పుడు ఆ టైంకి రిలీజ్ డేట్ ఒకటి చూస్తాను. ఇప్పుడైతే ఫిక్స్ కాలేదు ఇంకా. ఓకే, ఆల్ ది బెస్ట్ సార్. చంద్రబోస్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. సంతోషం అండి సార్, ఈ సినిమా 1980s బ్యాక్డ్రాప్లో ఉంటుంది కదా, మీకు అంటే సంగీతం ఆ టైంకి సంబంధించి ఎలాంటి పాటలు రాసే ఇది ఉంటుంది, అంటే చర్చలు ఏమైనా జరిగాయి డైరెక్టర్ గారితో? కొంచెం ప్రాథమికంగా కొంత కథా గమనం ఏంటో చెప్పారు. ఇంకా పూర్తిగా నేను కథ వినలేదు. కథ విన్న తర్వాత సందర్భాలు ఏంటో చెప్తారు. తర్వాత ఇంకా సంగీత చర్చలకు 20 కూర్చొని అప్పుడు 80 అయినా కూడా ఇప్పుడు ఆ భాష అంతా కూడా చక్కగా కొంచెం సిద్ధం చేసే ఉన్నాను నేను మనసులో కూడా. కొంచెం ఎలాంటి పాటలు రాయాలి, ఏం రాయాలని చెప్పేసి కొంచెం మనసులో అయితే నేను కొంచెం శ్రమించి ఉన్నాను ఇప్పటివరకు. చంద్రబోస్ గారు ఇక్కడ దీని మీద భయ మీకు దీని ఎక్స్టెన్షన్ ఆన్సర్ చెప్తాను. చంద్రబోస్ గారు ఎలాంటి ఆయన అంటే, ఇన్ జనరల్గా ఆయనకి దాని మీద పూర్తి స్థాయి అవగాహన ఉన్నా కూడా, ఏ రాసినా కూడా అవగాహన ఉన్నా కూడా, ఎంతటి వినయ సామ్రాట్ అంటే ఈయన జనరల్గా ఆయన రాసింది కరాఖండిగా ఖచ్చితత్వంతో కూడిన దాని మీద ఆయనకి పట్టున్నా కూడా, ఆయనకి తెలిసిన పెద్దవాళ్ళని ఊరినే రివిజన్ కోసం ఒకసారి ఎంక్వైరీ చేసుకుని, నేను రాసిన దాంట్లో ఏమైనా ఉన్నాయా, ఇది కరెక్టేనా అని రీచెక్ చేసుకుంటాడు ఆయన. అంత వినయ సామ్రాట్ ఆయన. అంత ఏమండి మంచిగా రాస్తాడు. ఆయనకు మొత్తం తెలుసు. చాలా అన్ని బోల్డ్ బుక్స్ చదువుతాడు ఆయన. ఇలా కనపడతాడు, చాలా బుక్స్ చదువుతాడు, చాలా పరిజ్ఞానం ఉంటుంది. అయినా కూడా చెక్ చేసుకుంటుంటాడు. తనకు తెలిసిన సన్నిహితులు, స్నేహితులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరి దగ్గర చెక్ చేసుకుంటాడు. అంత గొప్ప మంచితనం ఉంది, వినయ విధేతలు ఉన్నాయి ఆయన దగ్గర. అది చంద్రబోస్ గారు, ఇప్పుడు మీ 30 ఏళ్ల ప్రయాణంలో అనేక పాటలు, తెలుగు వెస్ట్రన్ మ్యూజిక్ మీద కూడా పాటలు రాసిన మీరు ఏ పాట రాయడానికి బాగా ఇబ్బంది పడ్డారు? కష్టపడిందా ఎక్కువ? ఏ పాట బాగా కష్టం అనిపించింది రాయడానికి? అంటే ఎక్కువ సమయం తీసుకున్న పాట మాత్రం కష్టం, బాగా శ్రమించింది మాత్రం విపరీతంగా, అసలు కొలిక్కి రాకుండా ఎటు తేలకుండా ఉన్న పాట మాత్రం పుష్ప సినిమాలో దాక్కో మేక చాలా కష్టపెట్టింది ఆ పాట. ఎందుకో 29 రోజులు పట్టింది ఆ పాట పూర్తి చేయడానికి. రోజు రాస్తూనే ఉంటే చివరికి వచ్చేసరికి 28 రోజు ఆ సమస్య చిక్కుముడి విడిపోయింది.
వెలుతురు తింటుంది ఆకు, ఆకును తింటుంది మేక అని ఆ మాట రావడంతో మన సుకుమార్ గారు చాలా సంతోషపడి ఇంకా ఇక్కడితో ఈ పాట అయిపోయిందంటే చెప్పేసి దాంతో అక్కడితో ముగింపు పలికాము. 29 రోజులు పట్టింది ఆ పాట ఆడాను.